పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, అలాగే పనికిరాని ఆలోచనలు మనసుకి బరువు. ఇతరుల సొమ్ము ఆశించేవారు ఈ భూమికి బరువు కాదంటారా? ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే, ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగాలు దాని నోటి దగ్గరికి వస్తాయా? జీవితం అనేది ఒక నాటకం. నటించటం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. మనసు ఎంతో చంచలమైనది. నచ్చిన పనిని చెయ్యమంటుంది, అలాగే వద్దు అంటుంది. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అంటుంది, ఇంకొకరికి నచ్చేలా కూడా ఉండు అంటుంది. నిర్ణయం మీదే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే మానవత్వమే. గౌరవం అలాగే మర్యాద పరాయి వాళ్ళపై చూపిస్తూ ఉంటాం. చిరాకు అలాగే కోపం మన వాళ్ళపై చూపిస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తులు జీవితాంతం మనతో కలిసి ఉండే వ్యక్తుల కంటే గొప్పవారా? కాస్త ఆలోచించండి. మీ యొక్క అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే అనుభవ పాఠాలు. తమకు కష్టాలు వస్తే మంచివారికే కష్టాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అవే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ఇతరుల యొక్క చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. మనకు అన్యాయం జరిగింది అని ఇతరులకు కూడా అన్యాయమే జరగాలని అని ఎప్పుడూ అనుకోకూడదు. అధర్మ మార్గంలో నడుస్తాము అంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో ఉండదు. మనం ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అందుకే జరగాల్సింది భగవంతుడికి వదిలేయాలి. మన పని మాత్రమే మనం చేయాలి. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది. సమయం, ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి. అర్థమైందనుకుంటా. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాలేదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. గుర్తుంచుకోండి, తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు.
మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా మంచిదే అయి ఉండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారు అంటే మారటానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. గుర్తుంచుకోండి, బాధ్యత తీసుకోవటం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. సమయపాలన అలాగే క్రమశిక్షణ, ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు చేసుకోకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ యొక్క ఫలితం. అంటే ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేల రాలక తప్పదు. అర్థమైందనుకుంటా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శులుగా మారుతాం. నలుగురు నేను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, అంతేకాని నీలా మాత్రం ఉండకూడదని అని అనుకోకూడదు.